నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు. నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే ప్రతిరోజు అండి గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే 11:30 నుంచి 3:30 గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే అన్నార్తులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్నప్రసాద వితరణ చేస్తారండి. అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం. అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు. సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా. యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది, ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో. అలా కాకుండా కేవలం 10-15 నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి. ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే శ్రీని గురూజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దగ్గర ఒక 5-6 విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు. అసలు వారాహి అమ్మవారి గురించి, ఆవిడ ఉద్భవం కావచ్చు, ఎలా ఉంటారు అమ్మవారు, ఎలా అనుగ్రహిస్తారు, అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు, ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత. గురుగారు, అసలు వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి? ఒకవేళ పూజించిన తర్వాత అమ్మవారి అనుగ్రహం పొందామంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఏ దేవత అయినా కానీ ఏదో ఒక కామ్యం కోసం ఎక్కువ మంది పూజ చేస్తూ ఉంటారు. ఉపాసనా పరంగా పూజ చేసే వాళ్ళు ఉంటారు, లేదు అమ్మవారిని ఫలశ్రుతిలో చెప్పినటువంటి ఈ ఫలానా దేవతను పూజిస్తే నాకు ఇది దక్కుతుంది కదా అనే ఉద్దేశంతో పూజించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి అనుకోండి, మనం సంపద కోసం పూజ చేస్తాం. అదేవిధంగా గణపతి అనుకోండి, బుద్ధి కోసము, విఘ్నానాశనం కోసం అలా ఉంటుందన్నమాట, ఏ విఘ్నాలు రాకుండా ఉండటం కోసం. సరస్వతీదేవి అనుకోండి, విద్య కోసం పూజ చేస్తాం. ఆ విధంగా ఉపాసనాపరంగా ఏ కోరికైనా కోరచ్చు. ఉపాసకుడు ఆ అమ్మవారిని ఏ కోరికైనా కోరచ్చు, అది అతని ఇష్టం. అలా కాకుండా మనకు ఋషులు ఫలశ్రుతిలో ఈ దేవతను పూజిస్తే ఇవి కలుగుతాయి అని చెప్తారనమాట. సహజంగా వారాహి అమ్మవారిని పూజ చేయటం వల్ల శత్రుబాధలు తొలుగుతాయి. శత్రుబాధలు ఎలా తొలుగుతాయి అని అంటే, అమ్మవారి యొక్క మూల మంత్రంలోనే ఆవిడ స్తంభిని అని ఉంటుందన్నమాట. అంటే శత్రుస్తంభిని అని ఉంటుంది. శత్రుస్తంభిని అంటుంది అంటే ఏంటంటే, ఇక్కడ స్పెసిఫిక్గా ఆవిడ శత్రువు యొక్క ప్లాన్స్ని, శత్రువు యొక్క యాక్షన్స్ని, శత్రువు యొక్క మూమెంట్స్ని, శత్రువు యొక్క బుద్ధిని, శత్రువు యొక్క వాక్కుని స్టాప్ చేస్తుంది అని ఉంటుంది. అంటే శత్రువుని హింస చేయదనమాట. ఏ దేవత ఇంకొకరిని హింస చేయదు, వారి యొక్క ప్లాన్స్ని డీవియేట్ చేస్తుంది. ఆ విధంగా శత్రువుకి మన మీద చేసేటువంటి ప్రయోగం, అంటే మన మీద ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకున్నారనుకోండి, అవన్నిటిని ఆపేస్తుంది. కాబట్టి స్తంభన విద్య అంటారు ఆవిడ్ని. స్తంభన విద్య ఉంటుంది. అదేవిధంగా వారాహి అమ్మవారు భూమిని ఉద్ధరించినటువంటి వరాహమూర్తి యొక్క శక్తి కదా, కాబట్టి భూమికి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో ఆవిడ హెల్ప్ చేస్తారనమాట. అంటే భూ సంబంధమైన వివాదాలు కానీ, భూ సంబంధమైనటువంటి కోర్టు కేసులు కానీ, ఏదైతే ధర్మబద్ధంగా ఉన్నాయో వాటికి మనకి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా సమయేశ్వరి అని అమ్మవారికి పేరుంది. డిసిప్లిన్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఎవరైనా చిన్నపిల్లలకి ప్రత్యేకించి ఇండిసిప్లిన్గా ఉన్నారనుకోండి, వారికి ఈ ద్వాదశ నామాలు చెప్పుకోవటము, అమ్మవారు పూజ చేశారనుకోండి, వారు డిసిప్లిన్గా ఉండటానికి అమ్మవారు తోడ్పడతారు. సంకేతాయ నమః అని అమ్మవారికి పేరుంది. స్ఫురణను కలగజేస్తారు అమ్మవారు. డెసిషన్ మేకింగ్స్ ఉంటాయి. రాజకీయ నాయకులు కానీ, పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు కానీ, లేదు
ఒక డ్రైవింగే చేస్తున్నాం అనుకోండి, ఒక అడ్వర్స్ సిట్యువేషన్ వస్తుంది. ఆ సిట్యువేషన్లో మనం ఏం డెసిషన్ తీసుకోవాలి, లేదు ఒక పైలట్ నడుపుతున్నాడు అనుకోండి, వెదర్ బాగలేదు, ఒక డెసిషన్ తీసుకోవాలి, స్ప్లిట్ సెకండ్ డెసిషన్ ఉంటుంది. అప్పుడు ఆ స్ఫురణ కలిగించే దేవత. అదేవిధంగా విఘ్నాలను తీసివేస్తుంది, అరిజ్ఞై నమః అని ఉంటుంది. అదేవిధంగా దండనాదాయి నమః అని ఆవిడకి పేరుంది. ఇప్పుడు ఈ మిలిటరీలో ఉండేవాళ్ళు కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు చక్కగా పనిచేయటానికి ఆవిడ హెల్ప్ చేస్తుంది. అదే పెద్ద పొజిషన్స్లో ఉంటారు, వాళ్ళు ఆజ్ఞ చేస్తే పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆజ్ఞా చక్రేశ్వర్యై నమః, ఆజ్ఞా చక్రంలో ఉంటుంది కాబట్టి అక్కడ శక్తి ఉత్పన్నం చేస్తుంది కాబట్టి వారు చెప్పిన పదానికి ఆ పవర్ ఉంటుందన్నమాట. ఇలా రకరకాల పద్ధతుల్లో ఆవిడ హెల్ప్ చేస్తుంది. అది కాకుండా ఆవిడ విష్ణుతత్వం కదా, కాబట్టి లక్ష్మి సంపదనిస్తుంది. ఆవిడ లక్ష్మీదేవి సంపద ఎలా ఇస్తుందో ఆ సంపద నుంచి వచ్చేటువంటి విఘ్నాలను, సంపద రావటానికి విఘ్నాలను, సంపద పోకుండా ఉండేటందుకు విఘ్నాలను కూడా అమ్మవారు ఉపయోగపడతారనమాట. సహజంగా గణపతి ప్లస్ లక్ష్మి కలిపి పూజ చేస్తాం మనం. ఎందుకు చేస్తామంటే గణపతి విఘ్న నివారణ చేస్తాడు, అమ్మవారు లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని. ఇక్కడ కూడా అమ్మవారి యొక్క బీజమంత్రం చూస్తే గ్లౌమ్ అని ఉంటుంది. గ్లౌమ్ గణపతికి కూడా అదే బీజం. గమ్ అనేది కూడా గణపతి బీజం. గా లం అంటే గ్లౌమ్ అని. లం అనేది లక్ష్మీ బీజం, పృథ్వీ బీజం. లం పృథివ్యాత్మికాయై నమః అంటాం. ధరణి బీజం అన్నమాట, పృథ్వీ తత్వానికి సంబంధించింది. అమ్మవారు కూడా పృథ్వీ తత్వానికి సంబంధించింది, లక్ష్మీ తత్వానికి. ఆ గ్లౌమ్ బీజం వారాహి బీజం అన్నమాట. కాబట్టి అమ్మవారు ధనాన్ని కూడా ఇస్తారనమాట. అదే కాకుండా అమ్మవారు హలాన్ని మొసలాన్ని ధరించి ఉంటారు. అంటే ఎవరైతే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఉండి వ్యాపారం చేసే వాళ్ళకి అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తారు. వ్యవసాయం చేసే ఫార్మర్స్కి కానీ, రైతులకు కానీ, లేదు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేటువంటి వారికి కానీ అమ్మవారు చక్కగా హెల్ప్ చేస్తారనమాట. ఇచ్చే ఫలితాల్లో వీరికి అవునండి, అవును. అలాగే కోర్టు సమస్యలు, అలాగే భూ వివాదాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కూడా అమ్మవారు చక్కగా అనుగ్రహం అందిస్తుందని చెప్తారండి అమ్మవారు ఆరాధనతో. అవునండి. స్తంభన విద్యలు ఎవరైనా కానీ ప్రయోగం చేసినప్పుడు ఆ కోర్టు సమస్య అంతటితో ఆగిపోతుంది. దశమహావిద్యల్లో బగళాముఖి అమ్మవారు ఉన్నారు, ఆవిడ కూడా స్తంభన విద్య. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒక అమ్మవారు, వారు కూడా స్తంభన విద్య. ఏదైనా కానీ ధర్మబద్ధమైనది మన ఉంటే, మన వైపు ధర్మం ఉంటే, అక్కడ భూ వివాదం ఉందనుకోండి, ఎవరో మన భూమిని కబ్జా చేశారు అనుకున్నాం, కోర్టుకు వెళ్ళింది, వారు మన మీద ఏదన్నా తప్పుడుగా ఇచ్చేయాలి, లేదు వారు గెలవాలన్న పరిస్థితి ఏదన్నా వచ్చిందనుకోండి, అమ్మవారు ఉపాసన చేస్తే చక్కగా ఆపేస్తారు. అలా ఇలా అమ్మవారిని ఆరాధించి ఇన్ని రకాల ఫలితాలు పొందవచ్చు. అవునండి. ఒకటేమిటి, అన్ని సమస్యలకి ఈ కాలంలో అందరూ పూజించదగ్గ దేవత వారాహి అమ్మవారు. ప్రతి ఒక్కళ్ళకి, మన చుట్టూ ఉండే వాళ్ళకి ఈర్ష్య అసూయలతోటి ఎంతో మంది ఉంటారమ్మా. ఆ ఈర్ష్య అసూయల్ని తొలగించి వేస్తుంది ఆ తల్లి. లక్ష్మిని ఇస్తుంది, విఘ్నాలను పోగొడుతుంది, మనలో ఉండే మందకుడితనాన్ని పోగొడుతుంది, మనకి స్ఫురణను కలిగజేస్తుంది, మనల్ని అన్ని వైపులన కాపాడేటువంటి తల్లి వారాహి మాత. విన్నారు కదా, మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి, మీరు సంప్రదించవచ్చు. అలాగే ఒక ఫామ్ ఉంటుంది, మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. పేరు, అడ్రస్, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు, ఇవి చాలా ముఖ్యం. పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు, ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తాను. మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలామంది ఎన్నో ప్రశ్నలు అడిగారు, వారన్నిటికీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. అసలు ఎందుకు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ చెప్పి. చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం తెలియదు. పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ, అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుందంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి, నిత్య
నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి. ఎంతో మంది సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి, నిత్యాగ్ని ఆశ్రమం అని. అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా, లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి. లైవ్ మీరు 3-4 గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి. మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇది ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది. ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం.